మసక బసక చీకటిలో మల్లెపూల వెందిరేసి విరహముతో తాపముతో ఘాటేస్తూ ఉన్నా రగిలిపోతూ ఉన్నా రగులుతోంది మొగలిపోదా బుస్ బుస్ ఒగల మారి కన్నెయదా బుస్ అనే పాట చిరంజీవి మాధవి వాళ్ళ మధ్య చిత్రీకరించిన సాంగ్ ఖైదీ సినిమాలో సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు అదే పాట పెట్టుకొని ఎవడెవడరా స్వామి తెలుగుదేశం నాయకులంట. ఒకటి పేరేమో సతీష్ యాదవ్, చైర్మన్ ఆఫ్ కోదండ రామస్వామి టెంపుల్ ఇన్ తమ్మినపట్టినం, అంటే క్లోజ్ అసోసియేట్ ఆఫ్ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు ఒక అమ్మాయితో. ఇంకొకరు టీడీపీ లీడర్ దువ్వూరు వినయ్ రెడ్డి ఫ్రమ్ బొల్లవోలు అండ్ అనదర్ లీడర్ బొబ్బాయి శివకుమార్ ఫ్రమ్ ఈస్ట్ కనుపూరు వేర్ ఆల్సో ఎక్స్పోజ్డ్ ఇన్ సిమిలర్ యాక్ట్స్. ఒక వీడియో చూశానండి, పాపం ఒక మహిళను మధ్యలో పెట్టి పొర్లుతున్నారు, పందులు కొట్టినట్టు పొర్లుతున్నారు ముగ్గురు కలిసి, ఇద్దరు మగవాళ్ళు ఒక మహిళ. నాకు బాగా గుర్తు, నారా లోకేష్ ఏదో వీడియో చూస్తున్నాడంట, అది నారా లోకేష్ చెప్పిందండి, మళ్ళీ కుటుంబ సభ్యులు లాగుతున్నారు అది అనొద్దు. నారా లోకేష్ ఏదో వీడియో చూస్తున్నాడంట, బ్రహ్మని వచ్చి అడిగిందంట ఏం వీడియో అదంటే, వద్దులేమ్మా నువ్వు పక్కనుండమ్మా ఇవన్నీ చూడలేవులే గలీజ్ వీడియోలే అని చెప్పేసి గోరంట్ల మాధవ్ వీడియో చూస్తూ నేను చూడలేకపోయాను, బ్రహ్మని కూడా అడిగితే నేను చూపించలేకపోయాను అన్నాడు. మరి ఇవి మీ ఇంట్లో వాళ్ళకి చూపించగలవా నారా లోకేష్? పందులు దొల్లినట్టు దొల్లుతున్నారు పాపం, ఒక ఆమె మీద పడి ఇద్దరు రగులుతోంది మొగలిపోదని పాట పెట్టుకొని విరహముతో తాపంతో కాటేస్తూ ఉన్నా రగులుతోంది మొగలిపోదని. ఏమరా నాయన ఇది? ఆంధ్రప్రదేశ్ కాదు, కసి ఆంధ్రప్రదేశ్ చేసినారు. ఏందిరా స్వామి అంటే ఇంక వాళ్ళ ఇష్టం, వాళ్ళు రికార్డింగ్ డ్యాన్సులు వేసినా, ఆడవాళ్ళను గబ్బు లేపినా, లేకపోతే ఇంకోటి చేసినా, చిన్నపిల్లల్ని అఘాయిత్యం చేసినా, లేకపోతే కల్తీ మద్యం, లేకపోతే ఇసుక దందా, మర్డర్లు, మానభంగాలు ఏం చేసినా ఎవ్వరు అడగరు అనే విధంగా తయారైంది. వారానికి ఒకటి బయటపడుతున్నాయండి రసిక రాజా ప్రొడక్షన్స్. ఇది ఎట్టుందంటే ఎర్ర బుక్ కాదు, నాట్ రెడ్ బుక్, మా రెడ్ లైట్ ఏరియా బుక్కి గైడెన్స్ ఉంటుంది చూడు, అలా తయారైంది. ఎక్కడ ఏ కార్యకలాపాలు జరుగును రెడ్ లైట్ ఏరియా బుక్ అయింది. రెడ్ బుక్ కాస్త మీరంతా కూడా నెక్స్ట్ ఎవరికైనా చెప్పేటప్పుడు రెడ్ లైట్ ఏరియా బుక్ అని చెప్పండి. అట్లా తయారైంది. ఏంది ముగ్గురు అంట పొర్లుతున్నారు, ఇంకా నేను ఆ వీడియో చూపిలేను, నేల మీద పొర్లుతున్నారు. ఒక ఆడామను పాపం ఇద్దరు మగోళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో పాట రగులుతుంది మొగలిపోదని. నారా లోకేష్ ఏంది నారా లోకేష్ ఇది? గబ్బులు చెప్తున్నారు. మళ్ళా ఒకడు చైర్మన్ ఆఫ్ కోదండ రామస్వామి టెంపుల్ అంట, మళ్ళీ కర్మకు గుడికి టెంపుల్కి చైర్మన్. ఆడ తిరుమలలో ఆ వద్దులే, ఆ మిడ్ నైట్ మసాలా చేసే పనులు అంతా ఇంత కాదు. బిఆర్ నాయుడు అంటే ఏం పేరు పెట్టారంటే బెడ్రూమ్ నాయుడు అంట, నేను పెట్టలే, నాకు సంబంధం లేదు, బెడ్రూమ్ నాయుడు అంట. ఏం నారా లోకేష్ ఇవన్నీ సమ్మగున్నాయా, ఇవన్నీ కమ్మగున్నాయా, ఇవన్నీ కూడా నువ్వు మీ ఊర్లో వాళ్ళకు, మీ ఇంట్లో వాళ్ళకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ చూపించుకోవచ్చా? కోనేటి ఆదిమూలం వీడియో అందరికీ చూపించచ్చా? ఇంకా అదైతే ఇంకా లైవే, ఎందుకంటే ఆమె బయట పెట్టింది చూడండి అని చెప్పేసి, ఇంకా అది లైవ్. ఇంకా మళ్ళీ దాంట్లో మహిళ ఎవరు, ఇది నిజంగానా అబద్ధంగానా, కనీసం గోరంట్ల మాధవ్ దాంట్లో అండి, నేనేం గోరంట్ల మాధవ్ని వెనకేసుకు రావట్లే ముందేసుకు రావట్లే, అసలు ఆడ మహిళ ఎవరుందో తెలీదు. అదేంది వీడియో చాటింగ్, అది నిజమో కాదో తెలీదు. ఇంకా కోనేటి ఆదిమూలం విషయంలో అయితే ఇంకా లైవ్ డైరెక్ట్ హోటల్ రూమ్లో, ఏ హోటల్లో ఏ రూమ్ నెంబర్లో ఎవరు చేసినారనేది ఆ మహిళ బయట పెట్టింది. మరి అవన్నీ చూపిస్తున్నావా నారా లోకేష్? రగులుతోంది మొగలిపోదా కసిక రాజా ప్రొడక్షన్స్ కాదు, రసిక రాజా ప్రొడక్షన్స్ చూపిస్తున్నావా? అందరికీ చూపిస్తున్నావా? నువ్వే చూడలేకపోతున్నావా? ఇంకా అరవ శ్రీధర్ అయితే అసెంబ్లీలోనే ఏమేమో చూపిస్తున్నాడు. ఆ దొండకాయ కిరణ్ ఇప్పుడు తిరుపతోడు, వాడు నైఫ్ వైఫ్ కైఫ్ లైఫ్ అని ఏందో మాట్లాడతాడు. నజీర్ అనేవాడు వాయింది ఒకటి, ఇంకొకటి ఎవడో ఉన్నాడు కూన రవికుమార్ ఎవరో, డైరెక్ట్ ఇంకా చదువు చెప్పే టీచర్ని లెక్చరర్నే ఇబ్బంది పెట్టాడు. ఇంకా సినిమాలలో జానీ మాస్టర్, రోజొకటి. రెడ్ బుక్ అనే దానికి బదులు నారా లోకేష్ రెడ్ లైట్ ఏరియా బుక్ అని పెట్టుకో, బాగా సరిపోతుంది. ఇప్పుడు నేనేం నారా లోకేష్ని కించపరచాలని కాదు, ఏంది ఈ స్కాములేంది, ఈ రోతేంది, ఈ గబ్బేంది, ఆంధ్రప్రదేశ్ను రసికాంధ్రప్రదేశ్ చేస్తున్నారు. తప్పు కదా నారా లోకేష్?
పాట తలుచుకుంటే వీళ్ళే గుర్తుకొస్తున్నారు. ఏమిరా నాయన, పొర్లి 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 డ్యాన్స్ కదా ఏది, ఏం చేస్తున్నారు డ్యాన్సు ఇంకోటి బా వద్దులే. ఎందుకంటే మన వీడియోస్ ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు, ఇంతకంటే నేను చూపించలేను, ఇంతకంటే మాట్లాడలేను. మనకు కూడా కొంచెమైనా సిగ్గుశరం అనేది ఉండాలా. ఇంకా వాళ్ళు చేస్తారని మనం చూపిస్తాం. పాట మాత్రం అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. విరహముతో తాపంతో కాటేస్తూ ఉన్న నారా లోకేష్ ఆ పాట వింటూ పడుకో. ఇంకా ఎందుకంటే ఇది చూసినావు అనుకో, నువ్వే అన్నావు అబ్బా చూడలేకపోతున్నాని, మరి చూడగలవు లేదు. ప్లీజ్ నారా లోకేష్, నువ్వు పలకవు లేదు వేరే విషయం, కానీ ఇట్లాంటి వాడికి పలకడు, ఇట్లాంటి వాడికి అస్సలు పలకడు. సైలెంట్ గబ్బులు చెప్తున్నారండి. జోక్స్ అపార్ట్, ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తున్నారు. కోదండరామస్వామి టెంపుల్ చైర్మన్ చేయడం ఏందండి ఇటువంటి గలీజు పనులు. దువ్వూరు వినయ్ రెడ్డి అంట, బొబ్బాయి శివకుమార్ అంట. మన వల్ల కాదులేండి, ఇంకా ఈ తట్టుకోవడం మన వల్ల కాదు అది.